కొన్ని సంవత్సరాల క్రితం ఎన్నికలు బ్యాలెట్ విధానంలో జరిగేవి. సాంకేతికత అభివృద్ధి చెందుతున్న తరుణంలో ఈవీఎంలను ఉపయోగించడం ప్రారంభించారు. ఇప్పుడు టెక్నాలజీ మరింత పెరగడంతో సైబర్ నేరాలు కూడా పెరుగుతున్నాయి. మరి ఎన్నికల్లో ఉపయోగించే ఈవీఎంలను కూడా హ్యాక్ చేయొచ్చా? ఈ వీడియోలో తెలుసుకుందాం. సాధారణంగా ఈవీఎంలలో 3 భాగాలు ఉంటాయి. అందులో ఒకటి బ్యాలెట్ యూనిట్. దీనిపై ఉన్న మీటాను నొక్కే అందరూ ఓటేస్తారు. దీని పక్కనే వీవీప్యాట్ ఉంటుంది. దీని సహాయంతోనే మనం ఎవరికి ఓటేశామన్నది తెలుస్తుంది. ఈ 2 యంత్రాలు ఓటింగ్ కంపార్ట్మెంట్లోనే ఉంటాయి. వీటిని కనెక్ట్ అయ్యి కంట్రోల్ యూనిట్ అనే మరో యంత్రం ఉంటుంది. ఇది ప్రిసైడింగ్ ఆఫీసర్ టేబుల్ దగ్గర ఉంటుంది. ప్రిసైడింగ్ ఆఫీసర్ లాక్ ఓపెన్ చేసినప్పుడు మాత్రమే ఓటు వేసే అవకాశం ఉంటుంది. ఒక్క ఓటరు ఒక్క ఓటు మాత్రమే వేసేలా ఆయన దీనిని కంట్రోల్ చేస్తారు. ఈ ఈవీఎంలను భారత్ ఎలక్ట్రానిక్స్ బెంగళూరు, ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ హైదరాబాద్ అనే సంస్థలు తయారు చేస్తాయి. అయితే ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఓడిపోయిన నేతలు ఈవీఎంలు హ్యాక్ గురయ్యాయని ఆరోపణలు చేయడం సహజం. కానీ వీటిని హ్యాక్ చేయడం అసాధ్యమని ఈసీ చెబుతోంది. ఎందుకంటే ఇందులో బ్లూటూత్, వైఫై, ఇంటర్నెట్ సౌకర్యాలు ఏమీ ఉండవు. ఈవీఎంలు కేవలం బ్యాటరీ సహాయంతో మాత్రమే పనిచేస్తాయి. వీటికి కరెంటు కూడా అవసరం లేదు. పోలింగ్ పూర్తయిన తర్వాత ఈవీఎంలను భద్రంగా స్ట్రాంగ్ రూమ్లలోకి తరలిస్తారు. అప్పటి నుంచి కౌంటింగ్ పూర్తయ్యే వరకు అవి నిఘా నేత్రాల పరిధిలో మాత్రమే ఉంటాయి. ఈ సమయంలో వీటిని హ్యాక్ చేయడం కానీ ట్యాంపరింగ్ చేయడం కానీ అస్సలు కుదరదు. దీనిలో ఉపయోగించే సాఫ్ట్వేర్ గురించి కూడా ఎవరికీ తెలియదు. ఎవరైనా బలవంతంగా ఓట్లు వేయాలని చూస్తే మెషిన్ పనిచేయకుండా చేసేలా ఈవీఎంపై ఓ బటన్ కూడా ఉంటుంది. ఒకవేళ నిబంధనలకు విరుద్ధంగా రిగ్గింగ్కి పాల్పడాలని చూసినా నిమిషానికి 5 కన్నా ఎక్కువ ఓట్లు వేయడానికి వీలు ఉండదు. అయితే ఓటింగ్ జరిగిన కొన్ని ప్రాంతాల్లో ఓటర్ల సంఖ్యకు ఈవీఎంలలో నమోదైన ఓట్ల సంఖ్యకు మధ్య తేడా ఉంటుందని, ఈ యంత్రాలు దానంతటదే ఓట్లు వేసుకుంటుందని కొందరు అనుమానపడుతూ ఉంటారు. దీంతో ఈవీఎంలు హ్యాక్ గురయ్యాయని భావిస్తూ ఉంటారు. గట్టి పోటీ ఉన్న దగ్గర ఓడిపోయిన అభ్యర్థులు వీవీప్యాట్ స్లిప్లను లెక్కించాలని డిమాండ్ చేస్తూ ఉంటారు. అయితే ఇప్పటి వరకు ఇలాంటి ఆరోపణలు చాలా వరకు వచ్చినప్పటికీ అందులో ఏ ఒక్కటి కూడా నిరూపించబడలేదు. వీవీప్యాట్ స్లిప్లతో పోలైన ఓట్లను లెక్కించి చూసిన సందర్భంలోనూ తేడా రాలేదు.